ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ధాతు వృద్ధికర ఔషధాలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇది చాలామంది 30 ఏళ్ళోళ్ళు, 35, 40 కాడి నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఫోన్లు చేసి, "సార్ మాకు ఈ మగటం అనే ప్రాబ్లమ్ ఉంది. నరాల వీక్‌నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది" అని ఫోన్ చేసేవాళ్ళు కొందరు. అలాగే సంతానం లేదు, మా స్పెర్మ్‌లో కౌంట్ లేదు, చాలా తక్కువుంది. అలాగే రిలీజ్ అయినా కూడా బతకట్లేదు. మార్టాలిటీ ఎక్కువుంటుంది. ఎందుకు అంటే ఒక టైప్ ఆఫ్ ఫంగల్ గానీ, లేకపోతే బ్యాక్టీరియా గానీ ఉంటుందనమాట. ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్పెర్మ్ రిలీజ్ అయినా గానీ అది బతకకపోవడం వల్ల రిలీజ్ అయిన కొద్దిసేపటికే వాటిల్ని ఆ లైవ్ కణాలని ఏదైతే ఇది ఉందో ఈ చెడు చేసేయి ఇయి తినేస్తాయి. తినేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పిల్లలు పుట్టకపోవడం అనేది మగవాళ్ళ యొక్క ప్రాబ్లమ్ అది. లేడీస్ ప్రాబ్లమ్ రకరకాలుగా ఉంటాయనుకోండి. ఈ ధాతు వృద్ధికర ఔషధాలనేవి తినటం వల్ల ఎలా ఉంటుందంటే, పుట్టే పిల్లలు కూడా బలంగా పుడతారండి సంతానం లేని వాళ్ళకి. ఆ బ్యాక్టీరియాని చంపటమే కాదు ఈ రకమైన ఆహారం ఈ రకమైన మెడిసిన్ అంటే ఇది లేహ్యాలుగా గానీ, చూర్ణాలుగా గానీ సాధారణంగా 90% మనం పాలతోటి తీసుకుని ఉంటాయండి ఎక్కువగా. పాలతోటి తీసుకునేవే ఉంటాయి ఇందులో. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అంటే ఏంటంటే, ప్రజల్లో ఒక అపోహ ఉంది. అదేంటి అంటే, ఓన్లీ సెక్స్ కోసం, సంసారం కోసం తప్ప ఇంకెందుకు పనిచేయవనుకుంటారు. ఏదో ఒక వయాగ్రా లేగో ఏదో యేసుకుంటే, అప్పటికప్పుడు ఏదో గంటో, 2 గంటలో ఒక రోజో పనైపోతుందనుకుంటారు. అలా కాదండి, తప్పది. అది టెంపరరీగా వర్క్ చేస్తుంది. కానీ ఆయుర్వేదంలో ధాతు వృద్ధికర ఔషధాలనేవి ఎలా ఉంటాయంటే, చాలా మిరకిల్స్ చేస్తాయండి. ఏ విధంగా అంటే, మీరు ఈ యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. మీ ఎముకలకి బలాన్నిస్తాయి. మీ కండరాలకి బలమిస్తాయి. మీ యొక్క నరాల్ని యాక్టివేట్ చేస్తాయి. ఇది స్త్రీలు ఈ వీడియోలు విని అదేంటి మగవాళ్ళకే చెప్తున్నారు, ఆడవాళ్ళకి ఏమీ లేవా అనొచ్చు. నేను చెప్పిన ఈ 3 పనులు లేడీస్‌లో కూడా చేస్తాయండి. స్త్రీలకు కూడా ఇయి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ సబ్జెక్టు స్త్రీ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో సంతానానికి సంబంధించినయి, అయి మగవాని యొక్క బీజాన్ని మొక్క అంటే బీజం అంటే విత్తనం. ఈ విత్తనం మొక్క మొలిసి ఆరోగ్యకరమైన సంతానం అంటే ఆరోగ్యమైన మొక్క రావాలంటే భూమి అనేది బలంగా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యకరమైన సంతానం మగపిల్లోడు అవనివ్వండి, ఆడపిల్లలు అవనివ్వండి, బలమైన సంతానం ఆరోగ్యకరమైన వాళ్ళు కలగాలి అంటే తప్పనిసరిగా ఆ స్త్రీ యొక్క క్షేత్రం పరిశుద్ధంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఈ మగవాని బీజం కూడా బలంగా ఉందనుకోండి, 2 కలిసినాయి అనుకోండి, ఒక బ్రహ్మాండమైన శక్తివంతమైన పిల్లలు మీకు కలుగుతారు. అదే ఈ 2 వీక్‌గా ఉన్నాయనుకోండి, బలహీనులు పుడతారు. ఓటోళ్ళు అంటాం మనం. అంటే వాళ్ళ శరీరంలో బలం ఉండదు. అర్థమైంది కదా! నీరసంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్, జలుబో, దగ్గో, రంపో, కడుపులో పోటో, తలపోటో, గుండెల్లో నొప్పో, ఊపిరి నొప్పో ఏదో ఒకటి ఇబ్బంది అలా ఉంటుందన్నమాట. ఈ బలమైన సంతానం కలగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏ విధమైన ఆహారం పెట్టినా వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆ అనారోగ్య ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు వాళ్ళు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు పెరుగుతున్నారో మీకు ఈజీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా తలపోటు కదా! పిల్లలు బలహీనంగా ఉంటే ఏంటంటే తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది. హాస్పిటల్స్‌కి తిప్పడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనేవి ఏమవుతాయంటే బలమైన సంతానం కలగడానికి పనిచేస్తాయి. అదేవిధంగా మీ యొక్క శరీరాన్ని 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా పనిచేస్తాయండి. ఈ యాక్చువల్‌గా ఏంటంటే ఈ ధాతు వృద్ధికర ఔషధాలన్నీ కూడా రిజువనేషన్ అంటే మీ శరీరాన్ని మళ్ళీ బలహీనపడిన శరీరాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ బలాన్ని చేకూరుస్తాయి. తగ్గిన కంటి చూపుని మళ్ళీ బాగు చేస్తాయి. అలాగే ఈ స్పెర్మ్ కౌంట్ లేని వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. వాటిల్లో బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ ఇలాంటివి ఉంటే వాటిని చంపేసి కూడా ఇవి మీకు సంతానం కలిగేలాగా అద్భుతంగా పనిచేస్తాయి. మనిషి ఇవాళ 45, 50 వచ్చేటోడికి నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు కూడా. ఈ ప్రతి సంవత్సరం ఒక 2 నెలల కనుక ఇవి వాడుకుంటే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు అసలు ఏమీ అనిపించదు. వాటిని పట్టించుకోరు మీరు.
ఎప్పుడైతే మనిషి బలంగా ఉన్నాడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ మనిషిని ఏమీ చేయవండి. అర్థమైంది కదా! చాలా విపులంగా నేను చెప్తున్నాను కాబట్టి ఇయన్నీ మీరు అవసరమైతే నోట్స్ రాసుకుని జ్ఞాపకం ఉంచుకోవాలి ఇయన్నీ. ఓన్లీ అందరూ ఏమనుకుంటారంటే చాలామంది అడుగుతారు, సార్ మాకు సెక్స్ కెపాసిటీ తగ్గిపోయింది, నరాల బలహీనత వచ్చింది, మాకు మందులివ్వండి, మందులివ్వండి, మందులివ్వండి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆయుర్వేదం అంటే ఒక వయాగ్రా లాంటిది కాదు ఇది. న్యాచురల్‌గా 2 నెలలు కనుక మీరు వాడుకుంటే మీ శరీరంలో, మీ కండరాల్లో, మీ నరాల్లో, మీ ఎముకల్లో శక్తి పెరిగి, మీకు మానసికమైన శక్తి కూడా పెరిగి కాన్ఫిడెన్స్ వచ్చి, ఇన్ని రకాలుగా మీ శరీరం తయారవుతుంది కాబట్టి న్యాచురల్‌గానే మీకు మగతనం అనేది పెరుగుతుంది. అదే స్త్రీలు తిన్నారనుకోండి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు ఏదైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి ఏవి వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి కదా! 35-45 లోపలనే ఎంతోమంది 50 లోపు వాళ్ళు మాకు కీళ్ళ నొప్పులండి, మోకాళ్ళు అరిగిపోయినాయి, మెడలు అరిగిపోయినాయి, స్పాండిలోసిస్, లేకపోతే నడుము నొప్పి, ఇలాగ అనేక మంది కంప్లైంట్స్ చేస్తున్నారు. ఆ కంప్లైంట్స్ నుంచి బయటపడాలి అంటే ఈ ధాతువృద్ధికర ఔషధాలు అనేవి స్త్రీలు వాడుకోవచ్చు, అలాగే పురుషులు వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకోవచ్చు. ఒక్కళ్ళు వాడుకోవాలని ఏం లేదు ఇక్కడ నియమం కూడా. ఇక్కడ ఈ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఫార్ములా చెప్తున్నాను నేనండి. భావంశాలు అని దొరుకుతాయి, అర్థమైంది కదండి. భావంశాలు, సోమ అంటారు వాటిని. ఆ భావంశాలను తెచ్చుకుని మీరు వీటిని శుద్ధి చేయవలసిన పని కూడా లేదు. ఒకవేళ శుద్ధి చేయాలంటే ఒక్కసారి ఆవు పాలలో వేసి తీసేయండి, వేడివేడి ఆవు పాలలో వేసి తీయండి, శుద్ధి అయిపోతాయి. వేడివేడి ఆవు పాలు మరుగుతూ ఉండగా ఆవు పాలు 1 లీటర్ ఉన్నాయనుకోండి, 1 కేజీ పైన అందులో పోసేస్తే మునిగిపోతాయి కదా. ఆ వేడి తగ్గిదాకా ఉంచి తీసేసి కడిగేసి ఎండబెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ భావంశాలు, నేలతాడి, అర్థమైంది కదండి, ఉసిరి, ఎన్ని రకాలైనవి? భావంశాలు, నేలతాడి, ఉసిరి, పెన్నేరు దుంప అంటే అశ్వగంధ అంటారు. ఇవాళ అశ్వగంధ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఈ అశ్వగంధాన్ని కూడా ఎలా శుద్ధి చేసుకోవాలో నేను గత వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నా. ఈ అశ్వగంధాన్ని ముక్కలుగా కొట్టుకుని ఒక్కసారి వేడి ఉడికి పాలలో వేసి తీసేసినా పర్లేదు, గోరువెచ్చగా చల్లారిన తర్వాత. లేదు, మీరు ఒక లోతైన గిన్నె తీసుకుని పొడవుగా ఉన్నది, దానికి వాసిని కట్టుకుని గుడ్డ కట్టి ఆ గుడ్డ పల్లంగా పెట్టుకుని ఆ గుడ్డలో కాసిని ఈ ముక్కలు పోయండి, దానిపైన ఒక మూకుడు మూత వేయండి, ఆ పాలు ఉన్న గిన్నెని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరగబెట్టండి. ఆ ఆవిరికి ఈ దుంపల్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అశ్వగంధాన్ని శుద్ధి చేసుకునే సిస్టమ్ అది. లేదు మేము పౌడర్ కొనుక్కున్నామండి, దాంట్లోకి మరి లాక్కోవట్లేదు ఆవిరి అన్నారనుకోండి, చెరిసాకం నీళ్లు కలిపిన పాలు, ఆవు పాలే కంపల్సరీగా, ఇండియన్ కౌ మిల్క్, అది కూడా మోపురం ఉన్న ఆవు పాలే తెచ్చుకుని బాగా మరగబెట్టి అందులో ఈ అశ్వగంధాన్ని వేసేసి పేస్ట్ లాగా చేసి ఎండబెట్టుకుని అప్పుడు పౌడర్ కొట్టుకోండి, అశ్వగంధ శుద్ధి అయిపోతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా చేసుకున్న అశ్వగంధ ఒక వంతు, భావంచాలు ఒక వంతు, నేలతాడిలో 2 రకాలు ఉంటాయండి, సఫేద్ ముస్లి, కాళీ ముస్లి అంటారు. తెల్ల నేలతాడి, నల్ల నేలతాడి. ఈ నల్ల నేలతాడి తీసుకోండి మీరు, దీని చూర్ణం. ఇక్కడికి ఎన్ని అయినాయండి మీకు? భావంచాలు, నల్ల నేలతాడి, ఉసిరి, అశ్వగంధ. మీరు కలుపుకోగలిగితే దీంట్లో ఒక 4వ వంతు శిలాజిత్ కూడా కలుపుకోండి. అంటే ఇవన్నీ ఒక అరకిలో తీసుకున్నారనుకోండి, 4వ వంతు కూడా అక్కలా ఒక 50 గ్రాములు శిలాజిత్ కలుపుకోండి, 10వ వంతు. అర్థమైంది కదండి. కలుపుకొని ఇవన్నీ కలిపి మీరు చూర్ణం చేసుకుని, ఈ చూర్ణం ఎంతైతే ఉందో అంతకి సరిపడి పటిక బెల్లం పొడిని కలుపుకొని దీన్ని ఏం చేస్తారంటే పరగడుపున ఒక చిన్న చెంచా, మళ్ళీ పడుకునేటప్పుడు ఒక చిన్న చెంచా. ఈ స్పెర్మ్లో కౌంట్ ఎవరైతే దెబ్బతిందో, వాళ్ళకి సంతానం కలగట్లేదో, వాళ్ళ మూలంగా లేదు స్పెర్మ్ మార్టాలిటీ అంటే చనిపోతుందో, వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి కొబ్బరి నీళ్ళతోటి ఇది వేసుకోవాలి. అర్థమైంది కదండి. కొబ్బరి నీళ్ళతో ఒక స్పూను, ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలుపుకొని తాగేయండి. లేని వాళ్ళు, ఓన్లీ మాకు ధాతు వృద్ధే కావాలి అనుకున్న వాళ్ళు పాలతోటి ఉదయం ఒక 1/2 చెంచా, రాత్రికి ఒక 1/2 చెంచా పడుకునేటప్పుడు. ఈ రాత్రి మీరు 1/2 చెంచా వేసుకుని పాలలో కలుపుకుని తాగి పడుకోవాలి అనుకుంటే ఈవినింగ్ మజ్జిగ వేసుకోవడం మానేయండి. ఎందుకంటే మజ్జిగకి పాలకి పడదు కదా. లేదు మీరు మజ్జిగ వేసుకుంటున్నారంటే
ఈ పాలుతోటి మందేసుకోవడానికి కనీసం 3 గంటలు దాటి గ్యాప్ ఉండాలి. అర్థమైంది కదండీ! ఈ ధాతు వృద్ధికర ఔషధాలు ఇంకా ఒక 5, 6 వరకు చెప్తానండి. మీరు జాగ్రత్తగా ఈ నోట్ చేసుకుని, మీకు చాలా సింపుల్‌గా కూడా చెప్తాను. ఇయి మీరు వాడుకోండి. అర్థమైంది కదండీ! ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే మిగిలినయి చిన్న చిన్న ఫార్ములాలు చెప్తాను. అయన్నీ చేసుకోవడం నేర్చుకోండి. ఈ వీడియోని అర్థం చేసుకోకుండా మాకేదో మిరకిల్స్ జరగాలి, 4 రోజుల్లో మాకు నరాల శక్తి రావాలి అంటే అవ్వదు. కనీసం 2 నెలలైనా మీరు ఈ లేహ్యాలు లాంటివి గానీ, చూర్ణాలు లాంటివి గానీ వాడుకుంటేనే మీ బాడీలో మళ్ళీ ఈ నరాలకి, మజిల్స్‌కి, ఈ ఎముకలకి శక్తి రావడం వల్ల అప్పుడు మీకు యవ్వనం అనేది, మగతనం అనేది వెనక్కొస్తుందండి. ఇది చాలా ఎక్కువగా ఉందండి ప్రాబ్లము. ఇందులో సమ్ ఇంగ్లీష్ డాక్టర్లని ఏదో అంటారు. వాళ్ళు చూడలేనంత మంది వాళ్ళ దగ్గర పేషెంట్లు ఉంటున్నారు. అంచేత ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావు మీకు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేతే శరీరం వడిలిపోవటం ఇలాంటివి కూడా జరగవు. మీరు ఎప్పుడూ మంచి బలంగా ఉంటారు. అందుకు మీరు ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సంవత్సరానికి కనీసం 2-3 నెలలు ఈ విధమైన చూర్ణాలు గానీ, లేహ్యాలు గానీ తినండి దయచేసి. ఓకేనండి. నమస్కారం.